కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది? కడుపు మండేవాడి ఆకలంటారు. అట్లాగే కష్టం పడ్డటువంటి వాడికి తెలుస్తది తప్పించి, కష్టాన్ని పెట్టేవాడికి తెలీదు. ఇప్పుడు పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్‌కి సంబంధించినటువంటి అంశము, లేదా భారతదేశంలో లవ్ జిహాద్ కేరళనో, బెంగాల్‌లోనో ఇంకో చోట ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు, దాంట్లో పరిణామాలేంటి? అంటే ఏమి అర్థం కానటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫైల్స్‌ని కోర్ట్ ఆపేసింది. కరెక్టే. దాంట్లో ఏముందో మనకి తెలీదు. కానీ కేరళ ఫైల్స్ ఇంటెన్షన్ ఏంటి? హిందూ ఆడపిల్లలతో స్నేహం చేస్తూ వాళ్ళని మతం మార్చడం, ప్రేమ పేరుతో మతం మార్చడం, ఆ పైన తీసుకెళ్ళి ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు చేర్చడం. జరిగినాయా లేవా ఇవి? బట్ అది మెన్షన్ చేస్తే అంగీకరించలేదు న్యాయస్థానాలు. దాంట్లో రెచ్చగొట్టేటటువంటివి ఉన్నాయని చెప్పుకొచ్చినాయి. అంటే అక్కడ ఒక లిబరల్ కాన్సెప్ట్ నడిచింది. బట్ ఇక్కడ పోనీ ఆర్ఎస్ఎస్ భావజాలమో ఏదో ఉందనుకోవచ్చు. బ్రిటన్‌లో ప్రజలు ఎందుకు తిరగబడ్డారు? బ్రిటన్‌లో 18 ఏళ్ల లోపు ఆడపిల్లలు ఎందుకు పటాయించబడ్డారు? ఎందుకు వాళ్ళు మతం మార్చబడ్డారు? చివరికి ఆ తల్లిదండ్రులు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళ మీద దేశద్రోహ కేసులు పెట్టబడినాయి అంటే అక్కడ ఆర్ఎస్ఎస్ ఉందా? ఇప్పుడు తాజాగా గ్రీస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అక్కడ గ్రీక్‌లో ఒక పార్లమెంట్ సభ్యుడు రైట్ చేసుకొచ్చాడు పార్లమెంట్‌లోనే. లోకల్ గార్డ్స్ మీదన ఇట్లాగా చొరబాటుదారులు శరణార్థులుగా వచ్చి ఆ పైన ఇక్కడ ఆడపిల్లల్ని పటాయిస్తున్నారు. దీని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి అంటూ. మరి అక్కడ ఆర్ఎస్ఎస్ లేదు. ఇక్కడ సమస్య ఆర్ఎస్ఎస్ కాదు. చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారిన వాళ్ళు అక్కడ. ఇక్కడ తోటి వాళ్ళే మతం మార్పించి ప్రేమ అన్నప్పుడు నువ్వు ఆ మతంలో ఉన్న అమ్మాయిని ఈ మతంలో ఉండి ప్రేమించినప్పుడు మరి పెళ్లి కూడా అలాగే మతాంతరంగా జరగాలి కదా. పెళ్ళయ్యాక అమ్మాయిని మాత్రం మతం మార్చు, పోనీ అబ్బాయి మతం మారుతున్నాడంటే లేదు. అది ఇక్కడ కీ పాయింట్.